ఇండిగో సంక్షోభం 9వ రోజు కొనసాగుతోంది. ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. డిమాండ్ ఉన్న రూట్లలో మార్పులు కూడా చేస్తోంది డీజీసీఏ. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, గత 9 రోజులుగా పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ కూడా, అంటే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే దాదాపు 95% ఇండిగోకు సంబంధించినటువంటి సంక్షోభం సద్దుమణిగింది. రూట్స్ లో కూడా విమానాలు సరైనటువంటి సమయానికే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు దాదాపు 220 ఇండిగో విమానాల సర్వీసులు రద్దయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా, అంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు డీజీసీఏ ఒక కమిటీని నియమించింది. అందులో 8 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళంతా కూడా ఇండిగో కార్యకలాపాలను పూర్తిగా దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటారు. సో దానికోసం ప్రత్యేకంగా ఈ కమిటీని కూడా వేశారు. సో ఇప్పటికే ఇండిగోకు సంబంధించినటువంటి విషయంలో 10% సర్వీసులను తగ్గిస్తూ కేంద్రం నిన్న నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడైతే డిమాండ్స్ ఉందో, అంటే ప్రయాణికుల ఎక్కువగా ఎక్కడి వైపు ప్రయాణించాలనుకుంటున్నారో దాన్ని కొంత గమనించి ఆ రూట్లలో మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు. సో మిగతా కొన్ని విమాన సర్వీసులను కూడా వాటిని వాళ్ళ సర్వీసులను పెంచుతున్నారు. ఎందుకంటే ఇండిగో విమాన సర్వీసులు తగ్గించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా పెంచుతున్నారు. కొంత ప్రయాణికులు సైతం ఎటువంటి ఆందోళన లేకుండా ఈ రోజు ప్రయాణించారు. అయితే ఇకపై ఎప్పుడైతే షెడ్యూల్ పెట్టినటువంటి ఒక సర్వీస్ మళ్ళీ క్యాన్సిల్ కాకుండా చూడడమే ఒక కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఏదైతే డీజీసీఏ కమిటీ ఎప్పటికప్పుడు ఇండిగోకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ను పరిశీలిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంక్షోభం పైన ఎప్పటికప్పుడు డీజీసీఏ ఇండిగో సిఇఓ ఏదైతే పీటర్ బల్స్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఏ రోజుకు ఆ రోజు నివేదిక కూడా ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇండిగోకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ను ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తూనే ఉంది. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.